ఆరోపణలు చేయడం కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మే 10 తారీఖు నాడు 2024 హైదరాబాద్కు వచ్చారు, తెలంగాణకు వచ్చినారు. వచ్చి ఆ రోజు ఆయన అన్న మాట, తెలంగాణలో విచ్చలవిడి అవినీతి జరుగుతోంది, RRR ట్యాక్స్ నడుస్తోంది, ఇక్కడ రాహుల్ రేవంత్ రెడ్డి ట్యాక్స్ నడుస్తున్నది అని స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారు అన్న మాట. మరి దాని మీద ఇప్పటివరకు మే 11, మొన్ననే మే 11 కూడా అయిపోయింది, వార్షికోత్సవం కూడా అయిపోయింది. ఇప్పటివరకు అతి లేదు, గతి లేదు. ఇప్పటివరకు ఒక్క అడుగు ముంగట పడ్డది లేదు. అట్లాగే మేము మా పార్టీ తరఫున కూడా చాలా స్పష్టమైన ఆరోపణలు చేస్తూ ఆధారాలతో సహా సివిల్ సప్లై స్కామ్ ఏదైతే జరిగిందో దానిలో జరిగిన కుంభకోణాన్ని మేము స్పష్టంగా ప్రజల ముందుకు తెచ్చాము. మరి అట్లాగే ఏజెన్సీస్ దగ్గర కూడా పోయాం. ఇంతవరకు సివిల్ సప్లై స్కామ్లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్పందించదు, కేంద్ర ప్రభుత్వము స్పందించదు, అస్సలు ఏ ఏజెన్సీ కూడా ముందుకొచ్చే పరిస్థితి లేదు.